బాపు మనకింట్లో బల్లులు కనిపిస్తూ ఉంటాయి. అది దేనికి సూచన? చాలామంది బల్లులను చూసి కనిపించాయి కదా! ఇవి మంచిదా? చెడా? అనే అనుమానంతో ఉంటూ ఉంటారు. అది దేనికి సూచన అంటారు? హ్మ్. బల్లికి సంబంధించినన్ని శకునాలు ఇంక దేనికి కనపడవు మనకి. శకున శాస్త్రంలో బల్లి ఎక్కడ పడితే ఏం జరుగుతుంది? మొత్తం బాడీ మీద శిరస్సు నుండి పాదాల వరకు ఏ భాగంలో బల్లి పడితే ఏ విధమైనటువంటి మంచి లేక చెడు ఫలితం కనపడుతుంది అన్న విషయము మనకు బల్లి శాస్త్రం అనే ఒకటి ప్రత్యేకంగా ఉంది. బల్లి శకున శాస్త్రం అని. సో బల్లికి శకునాలలో అంత ప్రాముఖ్యత ఉంది. కానీ బల్లులు ఇళ్లల్లో తిరగాడటం చాలామంది బల్లుల్ని తరిమి కొడుతుంటారు. బల్లులు ఇంట్లోకి రాకుండా ఏమేం చేయాలో అన్నీ చేస్తుంటారు. అందులో రాక్షస బల్లులు కొన్ని ఉంటాయి, మామూలు చిన్న చిన్న బల్లులు కొన్ని ఉంటాయి. ఈ రాక్షస బల్లులు అంటే అవి శకునాలలో అంత ప్రాధాన్యత ఉండదు. అది తప్పకుండా విషకీటకాల కిందకే వస్తాయి. బల్లులన్నీ విషకీటకాలే. వాటిలో విషం ఉంటుంది. అవి పురుగుల్ని వాటిని పట్టుకొని తింటూ ఉంటుంది. సో ఆ విషంతో పురుగులకి ఏ పురుగులనైతే ఇవి పట్టుకుంటాయో వాటికి మత్తు వస్తుంది, అట్లా మింగేస్తాయి. బల్లులు ఎక్కడైనా మన తినే పదార్థాల మీద ఎక్కడైనా పడ్డా చేసినా కూడా పారేస్తారు, వాటిని తినరు. కానీ శకునాలకు సంబంధించినంత వరకు ఎన్ని చెడు శకునాలు ఉన్నాయో అన్ని మంచి శకునాలు కూడా బల్లిలో ఉన్నాయి. బల్లిని లక్ష్మీదేవి అమ్మవారి యొక్క వాహనంగా కూడా చెప్పబడింది. లక్ష్మీ అమ్మవారు అంటే ధనాన్ని కలుగచేసేటటువంటి, సంపదలను కలుగచేసేటటువంటి లక్ష్మీ అమ్మవారి వాహనంగా బల్లిని పేర్కొన్నారు. ఇంకా మన ఇళ్లలో బల్లులు ఇవంటారా, మనకి ఎక్కడైనా బల్లులు కనపడితే సాధారణంగా వాటిని పారద్రోలుతాం, అదంతా మామూలే. ఎప్పుడైతే మీకు మీ ఇంట్లో వంటింట్లో కానీ డ్రాయింగ్ రూమ్లో కానీ ఎక్కడైనా కానీ 3 బల్లులు కలిసి కనపడ్డాయి అనుకోండి, 3 బల్లులు ఒక దగ్గర కనపడ్డాయి అనుకోండి, అంటే ఒకే గోడ మీద అక్కడొకటి ఇక్కడొకటి అక్కడ అట్లా కాకుండా దగ్గరగా 3 బల్లులు ఒక దగ్గర కనపడితే మాత్రం అది మీ ధన ప్రాప్తికి సూచన. మీరు ధనాన్ని పొందబోతున్నారు అని చెప్పటానికి అది సూచన. తర్వాత మీకు కనపడ్డ తర్వాత అవి అటు ఇటు చెదిరిపోవచ్చు, అది వేరే విషయం. మీకు అట్లా కనపడితే, 1కి 2 సార్లు కనపడితే అది పెద్ద సూచన అన్నమాట. అటువంటప్పుడు మీరు ఆ బల్లుని కొట్టటము, చెదరగొట్టటము ఇట్లా చేయకూడదు. అప్పుడు మీరు ఇట్లా కనపడ్డప్పుడు దీన్ని లైట్గానే తీసుకోండి, సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ 3 బల్లులు ఒక దగ్గర కనపడటం ఏదైతే ఉందో అది మనకు రాబోయే సంపదను సూచిస్తున్నటువంటి ఒక మంచి శకునము అని మీరు నమ్మితే, మీరు ఆ రోజు తప్పకుండా లక్ష్మీదేవి పూజ చేయండి. మీకు పొద్దున కనపడితే పొద్దున చేయొచ్చు, మధ్యాహ్నం కనపడితే రాత్రికి చేయొచ్చు. పూజ అంటే దానికి మళ్ళీ వ్రతాలు ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు. మామూలుగా దీపారాధన చేసుకొని మామూలుగా మనం పఠించే శ్లోకాలు ఏవైనా ఉంటే అందులో లక్ష్మీ స్తోత్రం ఒకటి ఉంటుంది, అది చదువుకుంటే చాలు. మీకు వచ్చిన ఏ లక్ష్మీ స్తోత్రమైనా పర్వాలేదు. అది 2 లైన్లు ఉండొచ్చు, 4 లైన్లు ఉండొచ్చు, 10 లైన్లు ఉండొచ్చు. చిన్నది, చాలా చిన్నది చదువుకొని ధనం వచ్చే సూచనలు కలగచేసినందుకు ధన్యవాదాలు చెప్పుకోండి. ఈ ధనాకర్షణ తంత్రం ఇదే, ఇంతకు మించి ఏం లేదు. ఈ ధనాకర్షణ తంత్రం చేయటం వల్ల మీకు రావాల్సిన డబ్బు, అంటే డబ్బు వస్తుందని సూచన వచ్చింది కదా, వచ్చే డబ్బు కూడా తొందరగా వస్తుంది, అధిక మొత్తంలో వస్తుంది. దానికోసం వెయిట్ చేయొద్దు. ఇదొకటి ఇంపార్టెంట్ థింగ్. నేను కనపడింది ఇక డబ్బులు వస్తాయని కూర్చోవద్దు. ఓకే, మీకు నమ్మకం ఉంది, చేశారు, వదిలేయండి. వచ్చేటప్పుడే తప్పకుండా వస్తుంది. లేట్ అయినా కూడా తప్పకుండా వస్తుంది. ఒక్కోసారి తొందరగా కూడా రావచ్చు. కానీ రాకపోవటం అంటూ మాత్రం ఇంపాసిబుల్, తప్పకుండా వస్తాయి. సో ఈ చిన్న చిన్న లక్ష్మీ తంత్రాలు లేకపోతే ధనాకర్షణ తంత్రాలు ఇవి చేయటం వల్ల ఆ వచ్చే డబ్బు మనకి ఉపయోగపడుతుంది. ఆ డబ్బు వల్ల ఇంకా మనం డబ్బు సంపాదించగలిగే మార్గాలు ఏమన్నా ఏర్పడతాయి. ఈ తంత్రం అంటే మామూలుగా డబ్బులు రావటం వేరు, తంత్రము వలన వచ్చే డబ్బు వేరు. దాని గుణమే వేరుగా ఉంటుంది. తప్పకుండా శుభ ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది.